అమ్మ మహిళా సమస్యలు అంటే మీరు మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉంటారు కదా, మీకు మహిళా సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే ఎవరన్నా ఏదైనా అనటం కానీ అట్లా గవర్నమెంట్ నుంచి ఏమి రాకపోవడం కానీ? మాకు గవర్నమెంట్ నుంచి అంటే ఏం రావడం అంటే మాకు జీతాలు మాత్రం పెంచుతలేరు. మాకు కనీసము ఏదన్నా 5 గంటలకు లేస్తాం మేము. ఉదయం 5 గంటలకు లేచి మేము ఆ కాలువలు తీసడం, అది తీసడం, మేము వండుకొని తినడం, ఊకటము. వండుకొని తినాలంటే మాకు ఎంతో ఇబ్బంది కూడా ఉంటుంది. మేము అట్లాంటప్పుడు పోయి చేతులు కడుక్కోక, మూతులు కడుక్కోక అట్నే పోయి 10-11 పోయి వండుకొని తినాలి. మేము ఇంత పని చేస్తున్నాం కానీ మమ్మల్ని ఎవరు మాత్రం కేర్ చేస్తలేరు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మున్సిపాలిటీ? మేము చేయబట్టి 10-15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా సరైన జీతాలు లేవు మీకు? మాకు జీతాలు సరిగా లేవు. అంటే గవర్నమెంట్ నుంచి ఏం కోరుకున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు జీతాలు పెరగాలని, పర్మనెంట్ కావాలని, మా పిల్లలకు చదువులు కావాలని, మా పిల్లలకు చదువులు కావాలి, మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలి. మేము చేసేది మురికి పని. ఈ మురికి పనిలో మామూలుగా పట్టించుకునే నాదు లేడు. పోయిన ప్రభుత్వం కూడా మాకు ఎన్నో హామీలు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, మళ్ళీ పోతే ప్లాట్లు అన్నారు, మళ్ళీ పోతే ఉద్యోగాలు అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇలా సఫాయి అన్న సలాం అన్న అన్నాడు, సఫాయి అన్న కాళ్ళు కడుతున్నాడు, సఫాయి అన్నకు మేలు చేస్తున్నాడు. పోయిన ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు. మాకు జీతాలు సాలిజాలని జీతాలు ఉండి పిల్లల స్కూల్లే కానీ, బట్టలే కానీ, బుక్కులే కానీ, ఇంకా చెప్పులే కానీ అన్నీ నానా విధమైన వస్తువులు తీసుకోవాలంటే మేము చాలాచాలం బతుకుతున్నాం. మాకు కావాల్సిన జీతాలు పెరగాలి, మాకు కావాల్సిన బతుకులు, మాకు కావాల్సిన అన్నీ మాకు కావాలని మేము చేసేది ఊరు సేవ, ప్రజల సేవ. మూత్రే ఉత్సాహ కానీ, పెండే కానీ, పిలిచే కానీ అన్నీ మేము సాఫ్ చేస్తున్నాం. కానీ మమ్మల్ని గుర్తించేవారు ఏ నాయకులు లేరు, ఏ ప్రభుత్వం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారట్లేవు. మా బతుకులు మారాలంటే మేము ఈ విధంగా రోడ్లు ఎక్కవలసి వచ్చింది. ఈ రోజున రోడ్లు ఎక్కి మా యొక్క హక్కుల కొరకు మేము కొట్లాడుతున్నాం. మాకు కావాల్సిన మాకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మా ప్రజలు కూడా మమ్మల్ని గుర్తించే నాదుగులు లేరు. బజార్లో పడి కనీసం మంచిలు ఇవ్వాలన్నా కానీ మా దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకంటే మంచిలు కూడా కాలువలు తీస్తున్నామని ఒక అమ్మ మంచిలు అడిగితే కూడా మంచిలు వస్తలేదు మాకు, తెలుసా? మేము మంచిలు కూడా తాగేంత అవకాశం కూడా అంత ఇకారంగా కొడుతున్నాం. మేము ఆ గల్లీసి పని చేస్తున్నాం. మాకు ఎందుకు పెంచాడు జీతాలు? ఎందుకు పెంచాడు? మంచిలు కూడా ఇస్తలేరు. వీళ్ళు గలిసి పని చేస్తారు, ఉచ్చపి ఎత్తిపోస్తారు. వచ్చి మంచిలు మా దగ్గర లేవు, మేము పట్టుకురాలేదు అమ్మ, మంచిళ్ళు లేవు అని అంటారు. అట్లాంటప్పుడు మాకింత కనీసం మాకింత జీతం అన్న పెంచాలి. మేమంతా గలిసి పని మేము చేస్తున్నాం కాబట్టి ఇక వేరే వాళ్ళు ఎవరు ఆ పని చేయలేరు, మేము చేస్తున్నాం. అట్లాంటప్పుడు మేము 10 రోజులు పోకపోతే అవి మురిగి వాసన పట్టించేటట్టు నింటున్నాయి. అట్లాంటప్పుడు మాకు జీతాలు ఎందుకు పెంచారు? కరోనా టైంలో కూడా మేము చేసినాం, జనం కోసమే కదా మేము కష్టపడి ఇంత చేసినాం. కానీ కనీసం మేము ఆ ఉచ్చపి మొత్తం ఎత్తిపోసినాం. మేము అట్లాంటి పని చేసినాం. మేము కరోనాలో కూడా, కరోనాలో మాకు సెలవులు ఇచ్చిండు ఆయన, అసలు ఇయ్యలేదు. వీళ్ళు పని చేయకపోతే ఊరంతా పడవ పడుతుంది, జనాలు చేస్తారని మమ్మల్ని చేయబెట్టిండి. ఇలా మాకు జీతాలు పెంచలేడు. నేను గెలిస్తే పెంచుతా అని ఏది గెలిచిండి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, మాకు జీతాలు పెంచిండు ఆయన. మరి ఇప్పుడు ఏం పెంచలే, కాదు చూస్తాం, పని పెడతాం. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, మాకు వచ్చే జీతం సరిపోవట్లేదు. మా పిల్లల స్కూల్కి ఇట్లా ఇబ్బంది అవుతుంది. మాకు జీతం పెంచమని మేము కోరుతున్నాం. ప్రభుత్వం మీ మీద ఆలోచన చేసే ప్రయత్నం చేస్తుంటారా? చెయ్యాలనే కోరుతున్నాం, మేము ప్రభుత్వం చెయ్యాలనే కోరుతున్నాం. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారమ్మా? ఇప్పటివరకు తీసుకెళ్ళాం, చెప్పాము. మా ఎన్నిసార్లు చెప్పాం, ఎన్నోసార్లు వచ్చినాం మీటింగ్, వీడికి బొచ్చడి సార్లు వచ్చినా కూడా మాకు ఆ జీతాలు లేవు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, అవి లేవు, ఇవి లేవు. నేను గెలవంగానే మీకు మున్సిపాలిటీలోకి చూస్తున్నాడు, ఏది ఏం చేయలేదు. మరి ఇప్పుడన్నా ఏం చేస్తాడా, చేయడా? సఫాయి అన్న కాళ్ళు కడుగుతా, సఫాయి అన్న సలాం చేస్తా, నీకు సఫాయి అన్న సన్మానం చేస్తా అన్న ప్రభుత్వాలు ఇప్పుడు చేరా వచ్చేసరికి ఆ సఫాయి అన్న సరిగా పట్టించుకొని పరిస్థితి కనపడుతుంది. అన్న మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? అవును సార్, కుక్క చచ్చిపోయినా, పంది చచ్చిపోయినా, ప్రతి ఒక్క దానికి మేము కష్టపడి చేస్తున్నాం. కుక్క చచ్చిపోయినా, పంది చచ్చిపోయినా, వాసన పట్టినా, గబ్బు చేసినా, గదురు చేసినా మేము ప్రతి ఒక్క దానికి చేస్తున్నాం. ప్రతి ఒక్క దానికి డిమాండ్ పెరిగింది. మాకు ఏం గిట్టుతుంది? మా పిల్లలు ఏం తాకాలి, మా పిల్లల్ని చదివించాలి, మేము ఎట్లా పోషించుకోవాలి, మేము ఎట్లా బతకాలి, ఎట్లా పోషించాలి? మీరు ఇచ్చే జీతానికి మాకేం గిడుతుంది? బియ్యం ఎంత తెచ్చుకోవాలి, కూరగాయలు ఎంత తెచ్చుకోవాలి, పప్పు ఎంత తెచ్చుకోవాలి, మా ఇంటికి రైలు ఎంత కట్టుకోవాలి, మేము ఎంత చేసుకోవాలి, ఎట్లా చేయాలి?
మీకు సన్మానం చేస్తా సలాం చేస్తా అన్న ప్రభుత్వం ప్రభుత్వం చేసింది ఏముంది సార్? సన్మానం చేయడానికి ఏముంది సార్? అటు ఒక్క కూర్చొచ్చి కౌసల్యం అంటేనే ఇష్టం ఉంటుంది లేకపోతే అంటే అట్లాంటప్పుడు ఎట్లా ఏం చెప్తాం సార్? కనీసం మర్యాద లేదు జనాల మధ్యలో. ఇక్కడ చూసుకుంటే సరైన జీతాలు కూడా లేని పరిస్థితి. దిక్కు లేని సేవలు చచ్చిపోతే ఒక దిక్కు లేని సేవలు ఒక తీస్తున్నాం మేము, తీసి పూర్తి పెడుస్తున్నాం. కన్నా వస్తావు ఒక్క ముట్టు పుట్టుకపోతే బాసులో పెట్టుకొని మేము మా పానాలకు తెగించి చేసేస్తున్నాం. మేము చేసేస్తుంటే మాకు మా వీనంత కనికరం లేదు. కనీసం పిన్న పిల్లలాగా చూడకపోయినా నన్ను చూడవాను, మమ్మల్ని తగ్గించవాను కొంచెం. మా కడుపు చంపకండి, కోపం వస్తే కడుపు ఈ బియ్యం చంపకూడవాను. సార్ వస్తున్నాడంటే మాటలు అవి ఊడుతూ ఇవి చెయ్యి అవి చెయ్యి ప్రతి ఒక్కటి ఇది చేపిస్తున్నారు. అప్పుడు మీకు సేవలు చేసినప్పుడు మాకు ఎందుకు దయదలుస్తలేరు? మీకు ఎందుకు దయదలుస్తలేదు మా గురించి? అంటే మేమంతా అనిపిస్తున్నామా? మీరు వచ్చే వరకు మేము సగకుండాలి, వచ్చిన వాళ్ళంతా మీరు దీనిపైన గమనించాలన్నా. మేము సేవలు చేయాలి, మేము గదురు చేయాలి, గబ్బు చేయాలి, అన్నీ మేము చేయాలి. మేము మనుషులం కామా? మీరే మనుషులా?